ఎన్నో వివాదాలు కోర్టు కేసుల మధ్య ఆక్రమణ చెర నుంచి కాపాడబడిన బతుకమ్మ కుంటకు ఎట్టకేలకు పూర్వ వైభవం వచ్చింది. హైదరాబాద్ డెవలప్మెంట్ అథారిటీ హైడ్రా కృషి ఫలితంగా అన్ని ఆక్రమణలను తొలగించి కేవలం 5 నెలల్లో ఈ కుంటను సర్వాంగ సుందరంగా తీర్చిదిద్దారు. నేటి సాయంత్రం ముఖ్యమంత్రి చేతుల మీదుగా బతుకమ్మ కుంటను ప్రారంభించనున్నారు. తొలిసారిగా ఈ కుంటలో బతుకమ్మ వేడుకలు నిర్వహించడానికి అన్ని ఏర్పాట్లు పూర్తయ్యాయి. ఈ సందర్భంగా ఆక్రమణల నుంచి కుంటకు ఏ విధంగా పునరుజ్జీవం కల్పించారు అనే అంశంపై హైడ్రా కమిషనర్ రంగనాథ్ తో మా కరెస్పాండెంట్ రామ్ నరేష్ ఫేస్ టు ఫేస్. ఈ రోజు సీఎం చేతుల మీదుగా ప్రారంభిస్తున్నారు. దీనికి సంబంధించి హైడ్రా చాలా కృషి చేసిందని చెప్పుకోవచ్చు. ఎందుకంటే బతుకమ్మ కుంట ఆక్రమణలకు గురవుతూ ఉన్న పరిస్థితుల్లో హైడ్రా చేపట్టడం జరిగింది. 5.16 కుంటలకు సంబంధించిన ఇప్పుడు బతుకమ్మ కుంటకు జీవం పోసు హైడ్రా తీసుకురావడం జరిగింది. దీనికి సంబంధించిన మరిన్ని వివరాలు మనతో పాటు హైడ్రా కమిషనర్ రంగనాథ్ గారు ఉన్నారు. సార్ చెప్పండి, బతుకమ్మ కుంటకు జీవం ఏ విధంగా పోసారు? ఇది మీరు చూస్తే ఒక 6 నెలల క్రితం ఇదంతా మొత్తం చెత్తతోటి డంప్ చేసినటువంటి ఒక గ్రౌండ్, అంటే మొత్తం గ్రౌండ్ లెవెల్ కన్నా దాదాపు ఒక అడుగు ఎత్తు మొత్తం చెత్తతోటి నిండిపోయి మొత్తం ఉన్నటువంటి ప్రాంతం. ఎప్పుడైతే మాకు కంప్లైంట్ వచ్చిందో మేము దీని మీద ఎంక్వైరీ చేసుకుంటూ తర్వాత కోర్టులో కూడా దీన్ని లీగల్గా ఎదుర్కొంటూ కోర్టు నుంచి మాకు ఎప్పుడు అడ్డంకులు తొలిగిపోయి ఆ తర్వాత ఇమీడియట్గా దీన్ని ప్రభుత్వం ఎస్పెషల్లీ ముఖ్యమంత్రి గారు దీని మీద చాలా స్పష్టమైన ఆదేశాలు ఇచ్చారు. చెరువులు మనం అన్నీ కూడా ఒక 6 చెరువులు మేము యాజ్ పైలట్గా టేకప్ చేశాము. దాంట్లో బతుకమ్మ కుంట ప్రధానంగా ముందు ఉన్న లిస్టులో ఉంది. దీన్ని బతుకమ్మ సెలబ్రేషన్స్ కల్లా మనం దీన్ని రివైవ్ చేయాలనేది కూడా సీఎం గారు మాకు చెప్పడం జరిగింది. సో కేవలం 5 నెలల్లోనే బతుకమ్మ కుంటకు ఈ స్థాయిలో డెవలప్ చేయడం అనేది ఏ విధంగా సాధ్యమైంది? అంటే దీన్ని క్లోజ్గా మానిటర్ చేసుకుంటున్నాం. లీగల్గా ఎక్కడన్నా ఇష్యూస్ వస్తే కనుక లీగల్ టీంతో పెట్టుకున్నాము. ఇక్కడ ఉన్నటువంటి మా ఎవరు కాంట్రాక్టర్స్ కానీ, మా కన్సల్టెంట్ కానీ, మా ఆఫీసర్స్ కానీ అందరూ దీంట్లో, ప్లస్ జిహెచ్ఎంసీ కానీ, హెచ్ఎండిఏ కానీ, రెవెన్యూ కానీ ప్రతి వాళ్ళు కూడా దీంట్లో ఇన్వాల్వ్ అయ్యి చేయడంతో ఒక టార్గెట్ పెట్టుకున్నాము. బతుకమ్మ అనేది ఖచ్చితంగా ఇక్కడ ఈసారి చేపించాలనేది ఆ టార్గెట్కి తగ్గట్టుగా చేశాం. మీరు చూసారా సార్ ఎట్లా అంటే ఇక్కడ జనాలు కూడా నమ్మలేని పరిస్థితిలో ఉన్నారు. సో ఇది అంటే రేపు ఇప్పుడు హైడ్రా అనేది ఇప్పుడు మీరు అందరూ కూడా చాలామంది ఇప్పుడు హైడ్రా అనేది దాని అవసరాన్ని గుర్తిస్తున్నారు. ఇంకా కొంతమంది ఎవరైతే కనుక హైడ్రా అనేది దాన్ని కొంత వేరే కోణంలో నెగిటివ్ కోణంలో చూస్తున్నారో వాళ్ళు కూడా ఈ సంవత్సరం వాళ్ళకు కూడా అర్థమవుతుంది. అందరూ రేపు హైడ్రా అనేది అవసరము, ఈ మన హైదరాబాద్ నగరాన్ని భవిష్యత్తుని కాపాడాల్సింది హైడ్రా అనేది కూడా వాళ్ళు గుర్తిస్తారు. అది జరుగుతుంది. ఇప్పుడు మూసి వరదలైనా, ఈ మధ్య వచ్చిన వర్షాల్లో అయినా, లేకపోతే మనం జరుగుతున్న పరిణామాలన్నింటినీ కూడా తీసుకొని ఇది అన్నిటి తీసుకొని బతుకమ్మ కుంట అనేది ఒక మనకి లైవ్ సాక్ష్యం ఉన్నటువంటిది అనమాట. ఒక చెరువు లేని చెరువుని మనం తయారు చేసాం. కబ్జా అయింది, ల్యాండ్ గ్రాబర్స్ కొట్టేయాలని చూసిన చెరువుని వెనక్కి మళ్ళీ గుంజుకొని మనం తయారు చేసాం. అది తేడా అనమాట. ఇంకా వివాదం కొనసాగుతుంది. ఇది మా చేతుల్లోనే ఉంది, ఇది కోర్టుకు సంబంధించి నడుస్తుందంటూ కూడా కొంతమంది చెప్తున్నారు. దీనికి ఏ విధంగా ఇది అదేనండి, కోర్టులో కూడా తప్పకుండా మేము ఎదుర్కొన్నాం కదా. కోర్టు ద్వారా నేనేది గుంజుకోవటం అంటే చట్టపరంగానే మేము తీసుకున్నది. ఇదంతా వెనక్కి తీసుకొని దీంట్లో ఏమి ఎక్కడ బలవంతంగా చేసింది కాదు. చట్టపరంగా అన్ని దీన్ని రైట్స్ మీద కూడా మేము తీసుకున్నాం. వారు అవతల వాళ్ళ క్లెయిమ్ ఏదన్నా కానీ కూడా వాళ్ళు క్లెయిమ్ చేసుకోవచ్చు, దానికేం లేదు. దాన్ని ఎప్పుడైనా నిరంతరంగా వాళ్ళకి ఒక అన్రిజిస్టర్డ్ సేల్ అగ్రిమెంట్ మీద వాళ్ళు క్లెయిమ్ చేస్తున్నారు. దాన్ని మేము కంటెస్ట్ చేస్తున్నాం. అది రేపు వాళ్ళకి వస్తే అది వాళ్ళకి రావటం ఇంపాసిబుల్. చూద్దాం, వాళ్ళు క్లెయిమ్ చేయనివ్వండి, చూద్దాం. అసలు టైటిల్ ప్రూవ్ చేసుకోవాలి. టైటిల్ ఎందుకు ఇన్ని రోజులు 40 ఏళ్ళ నుంచి ఎందుకు ప్రూవ్ చేసుకోలేదు, ఇవన్నీ కూడా ఇష్యూస్ ఉంటాయి కాబట్టి. సో ఏదైనా కానీ కూడా కోర్టు మాకు క్లియరెన్స్ ఇచ్చింది. మాకు దీంట్లో ముందుకి వెళ్ళడానికి, మాకు పనులు చేసడానికి అన్నిటికీ కూడా హైకోర్టు మాకు ప్రతినిత్యం కూడా మమ్మల్ని బతుకమ్మ కుంట దీనికి వాళ్ళు కూడా మాకు ఎంతో ఇది అంటే కోర్టు నిష్పక్షపాతంగా ఆలోచన చేస్తూ చాలా బ్రహ్మాండంగా దీనికి ఏంటంటే ప్రజల ఆకాంక్ష ఇక్కడ అంతా కూడా బతుకమ్మ సెలబ్రేషన్ చేయాలని చుట్టుపక్కల వాళ్ళందరూ 1980 దాకా ఫొటోస్ ఉన్నాయండి. ఇక్కడ బతుకమ్మ ఆడినట్టు ఫొటోస్ ఉన్నాయి మా దగ్గర. చెరువు కాదని అంటే ఇంకేమనాలి అసలు. ఒక అడుగు మందం నీళ్లు తవ్వంగానే నీళ్లు పడినాయి, బయటకు వచ్చినాయి. అప్పుడు పైపులు పగిలినాయి అన్నారు, లేకపోతే ఏదో నీళ్ళు ఏదో ఆడేదో వచ్చినాయి, ఇదంతా నీళ్ళు ఏదో మురికి నీళ్ళంతా వచ్చినాయి అన్నారు. ఇప్పుడు నీళ్ళు ఒక రోజుకి ఒక 2-3 అంగుళాల పైకి నీళ్లు ఊట వస్తున్నది, బయటికి ఎండ్ నుంచి వస్తున్నది. అదంతా చెరువు నీళ్ళు అది అన్నారు. సార్, సీఎం గారి ప్రోగ్రామ్ సాయంత్రం ఏ విధంగా ఉంటుందండి? సాయంత్రం సీఎం గారు 6ంటికి వస్తున్నారు. వచ్చిన తర్వాత ఇక్కడ బతుకమ్మ సెలబ్రేషన్స్ ఇక్కడ వారు ఈ కుంటను ప్రారంభించిన తర్వాత ఇక్కడ సెలబ్రేషన్స్లో కూడా పాల్గొంటారు. వారితో పాటు మంత్రులు, ఇంకా ఇతర మేయర్ గారు, ఇతర చాలామంది కూడా స్థానిక ఎమ్మెల్యే గారు అందరూ కూడా పార్టిసిపేట్ చేస్తారు. మొత్తంగా చూసుకుంటే బతుకమ్మ కుంటలో బతుకమ్మ వేడుకలు ఈ రోజు నుంచి పెద్ద ఎత్తున జరుగుతాయి. సీఎం చేతుల మీదుగా సాయంత్రం 6 గంటలకి
సో బతుకమ్మ కుంటకు సంబంధించి సీఎం చేతుల మీదుగా 6 గంటలకు ఈ కార్యక్రమం నిర్వహిస్తామని చెప్పేసి ఏదైతే బతుకమ్మ కుంట ఉందో ఆ బతుకమ్మ కుంటకు సంబంధించి పెద్ద ఎత్తున ఉత్సవాలు నిర్వహిస్తూ బతుకమ్మ కుంటకు మరోసారి జీవం పోసేందుకు హైడ్రా అయితే కృషి చేస్తున్న పరిస్థితి ఉంది. కెమెరామెన్ సాయిరామ్తో రామ్ నరేష్, మహా న్యూస్, బతుకమ్మ కుంట నుంచి.